హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రమ్. రీసెంట్గా ప్రియదర్శి నాగదుర్గ కాంబినేషన్లో ఒక మూవీ లాంచ్ అయింది. అదే ఇడుపు కాగితం. ఈ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత చాలా కామెంట్స్ వచ్చినాయి మూవీ మీద. ఇది తమిళ్ టైటిలా, దీనికి సబ్ టైటిల్స్ వేసుకొని చూడాలా, డబ్బింగ్లో చూడాలని కొన్ని కామెంట్స్ వచ్చినాయి. అది కూడా పనికిరాని వాళ్ళు చేసిన కామెంట్స్ అవి. అక్కడి నుంచి విషయం మారుతూ వచ్చింది. మీడియాకి వెళ్ళింది. బన్నీవాస్ కూడా దీని మీద రియాక్ట్ అయ్యిండు. పనికిరాని వాళ్ళు, ఖాళీగా ఉన్న వాళ్ళు మాత్రం ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళని పట్టించుకోకండి. మూవీ వచ్చిన తర్వాత మూవీ బాగుంటే వాళ్ళు కూడా చూస్తారనే కామెంట్స్ వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంత కామెంట్ చేయడం? ఆంధ్ర తెలుగేంది, తెలంగాణ తెలుగేంది? తెలుగు తెలుగే, మన సినిమానే. ఇప్పుడు ఇలాంటి గొడవలు, ఇలాంటి కామెంట్ చేయడం వల్ల ఎటువంటి ఏమైనా యూజ్ ఉందా? ఎటువంటి యూజ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో నేను 2 విషయాలు మాట్లాడతా. ఎండ్ వరకు చూడండి, అర్థమవుతుంది. ఫస్ట్ ఈ ఇడుపు కాగితం కంటే ముందు అప్పట్లో దసరా నాని మూవీ కూడా వచ్చింది. చమ్కీలా అంగీలేసే సాంగ్ మీద కూడా వచ్చింది సేమ్ ఇలాంటి కామెంట్స్. తర్వాత ఇప్పుడు అలా అంటే సీతమ్మకిలి సిరిమల్లి చెట్టు మూవీలో కూడా కజ్జికాయలంటే కూడా మాకు కూడా అర్థం కాలేదు. కానీ తర్వాత అర్థం చేసుకున్న దాని నుంచి బయటకు వచ్చిన మీకు కూడా ఇది అర్థం కాకపోతే ఎవరైనా పెద్దవాళ్ళని అడగండి, లేదా చాట్‌జీపీటీనో, గూగుల్‌నో అడగండి. అడ్డమైన విషయాలన్నీ అడుగుతూ ఉంటారు కదా, ఇలాంటి విషయాలన్నీ అడిగి తెలుసుకోండి, మంచిది. మన పూర్వకాలంలో మన తాతల కాలంలో జరిగిన కొన్ని ఒప్పందాలకు సంబంధించిన పేరే ఈ ఇడుపు కాగితం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇడుపు కాగితం అంటే విడాకులు. ఇద్దరు భార్యాభర్తలు విడిపోవాలనుకున్న టైంలో పెద్దల సమక్షంలో జరిగే ఒప్పందమే ఇడుపు కాగితం. ఆ రోజుల్లో అలా పిలిచేవారు. ఇప్పుడు కూడా అక్కడక్కడ నడుస్తుంది. అప్పుడంటే ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, మీది మాది అని ఉంది. కానీ మనం 58 సంవత్సరాలు కలిసి ఉన్నాం. ఆంధ్ర తెలంగాణ ఏంటి? మన తెలుగుదనం మనం కదా. మీద ఆంధ్ర, మాది తెలంగాణ ఏంది? 58 సంవత్సరాలు కలిసి ఉన్నప్పుడు మీకు అర్థం కాలేదా తెలుగు అంటే ఏందో? మీరు ఆంధ్ర తెలంగాణనే కాదు, తెలుగు, స్వచ్ఛమైన తెలుగుని కామెంట్ చేస్తున్నారు, మన సంస్కృతాన్ని కామెంట్ చేస్తున్నారు. ఫస్ట్ అది బుర్రకెక్కితే ఆటోమేటిక్గా అన్నీ ఎక్కుతాయి. ఫ్యాన్ వార్స్ చేసుకోవడం, పొలిటికల్ పార్టీస్ సంబంధించిన వార్స్ చేసుకోవడం కామన్, అంతవరకు ఫైన్. కానీ తెలుగు భాష మీద కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. అర్థం కాకపోతే తెలుసుకోవాలి, లేకపోతే ఎవరైనా అడగాలి ఇదేంటి, వాట్ ఈజ్ వాట్ అనేది. కానీ మీ నోటికి వచ్చినట్టు ట్విట్టరు, ఇన్స్టా ఒక ప్లాట్ఫామ్ అయితే ఉంది కదా, ఏది పడితే అది పోస్ట్ చేసి మాట్లాడుకోవడానికి, పెట్టుకోవడానికి. సో అదొకటి ఉంది అంతే. కామెంట్ పెట్టేసి వదిలేయడం, అడ్డమైన ఒపీనియన్స్ షేర్ చేయడం, గొడవలు తెప్పియడం, ఇదంతా నార్మల్ అయిపోయింది. ఈ మూవీ ఎవరిది? మీది మాది కాదు, మనది, మన తెలుగు సినిమా. మనం ఇలా గొడవలు పడబట్టే పక్క రాష్ట్రాల వాళ్ళు, మన నార్త్ వాళ్ళు, అటు సైడ్ వాళ్ళు ఇంకా హైప్ వెళ్తున్నారు. అలా ఇంతకుముందు చాలానే ఉంది. కానీ ఇప్పుడు మారింది. మనం గట్టిగా ఉంటే మనల్ని ఎవరు టచ్ చేయడు. మనల్ని మనమే కొట్టుకొని చేస్తే ఎవడు రాడు. మనమే సరిపోతాం గొడవలు పెట్టుకొని, ఇలాంటి కామెంట్లు చేసుకొని సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వడం. మన సినిమా మీద మనమే గొడవలు పడుతున్నాం, మనమే ఆగం చేస్తున్నాం, మనమే మన భాషని కించపరుస్తున్నాం. ఆంధ్ర ఏంది, తెలంగాణ ఏంది? తెలుగుదనం కదా. ఫస్ట్ తెలుగు కదా మనకు ఐడియా రావాల్సింది. సో అది నేను చెప్తున్నా. ఇదంతా ఒక ఎత్తు అయితే దీని మీద ఒక మనిషి మాట్లాడిండయ్యా. ఆయన ఎవరో కాదు, స్కానర్స్ పెట్టుకొని నన్ను కాపాడని డబ్బులు అడుక్కుండు కదా. మనిషి గుర్తుండా? మహిదర్ వైబ్స్. ఆ మనిషి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్ళంతా ఖాళీ చేసి వెళ్ళిపోతే వాళ్ళ ఆస్తులను అమ్మితే తెలంగాణలో ఉన్న వాళ్ళు, మీరు ఈ ఆస్తులను కొనడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా అంటే, మా ఆంధ్ర వాళ్ళు ఆస్తులు అమ్మితే మీ తెలంగాణ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ వీడియో అప్లోడ్ చేసిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాదేనంటే, ఈయనకే దిక్కు లేదు. పెట్టిన రెస్టారెంట్ ఆగమై ఏడ్చి కన్నీళ్ళు పెట్టి స్కానర్లు పెట్టి డబ్బులు తీసుకుండు. అప్పుడు ఎందుకు మెన్షన్ చేయలేదు? నాకు తెలంగాణ వాళ్ళు వేయకూడదు, ఓన్లీ ఆంధ్ర వాళ్ళు మాత్రం వేయాలి, నాకు ఆంధ్ర సైడ్ నుంచే టోటల్ హెల్ప్ కావాలి, నాకు తెలంగాణ పీపుల్ వద్దని ఎందుకు మెన్షన్ చేయలేదు? అప్పుడు అడుక్కున్నంతసేపు బాగానే అడుక్కుండు, స్కానర్లు పెట్టిండు, గూగుల్ పే ఫోన్ నెంబర్లు పెట్టిండు, అన్ని పెట్టిండు, వీడియోలు పెట్టిండు, డిలీట్ చేసిండు, అన్ని చేసిండు, ఎవరం అంతా చేసిండు. ఇది పత్తిత్తు అయినట్టు మళ్ళా మా ఆంధ్రలో వెళ్ళిపోతే ఆస్తులను కొనడానికి మీ దగ్గర అంత స్తోమత ఉందని అడుగుతాడు. నీకు ఒపీనియన్ ఇవ్వాలనిపిస్తే, మాట్లాడాలనిపిస్తే, ఎవరైతే కామెంట్ చేసిండో వానికి మాట్లాడు. నీకు ఉన్న నాలెడ్జ్తో వాడిని కొట్టు, మాటలతో వానికి అర్థమయ్యేలా చెప్పు. ఏం జరుగుతుంది అసలు, ఏంద్రాబాయ్ మనం కొట్టుకోవడం ఏంది, మనకు ఎందుకు, తెలుగు ఎవరిదైనా మన తెలుగు మన సంస్కృతం అనే విధంగా మాట్లాడు. అర్థమైతే నీకు ఒక మంచి వ్యూస్ వస్తాయి. ఫస్ట్ ఇలాంటి వాళ్ళని
పక్కకు పెట్టాలి భయ్య. లిటరలీ ఇప్పుడు కామెంట్ పెట్టిన వాడికి అంటే ఆయనకంటే బుర్ర లేదు, మైండ్ లేదు, వానికి నాలెడ్జ్ లేదు. ఆయనకి చేతిలో ఏం వాడితే అది కామెంట్ పెట్టేస్తాడు. అది సర్కాజం అయిపోయింది ఈ మధ్య. అలాంటి కామెంట్లు పెట్టి ఫేమ్ అవ్వడం. ఈయన ఛానల్కి మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, ఈయన ఛానల్ వాళ్ళకైనా ఈయన నాలెడ్జ్ ఏందో అర్థం కావాలి కదా. ఆ నాలెడ్జ్ అర్థం కావాలంటే నువ్వు నాలెడ్జ్ ఉన్న పర్సన్లా మాట్లాడాలి, బుర్ర లేని మనిషిలా మాట్లాడకూడదు. ఇక్కడ గొడవ వచ్చింది తెలుగు మీద. నువ్వు తెలుగునివే, నేను తెలుగుడినే, పక్కనే ఉన్నాం మనం. మన గురించి మాట్లాడాలి. మన మీద ఎవరైనా కామెంట్ చేస్తే వాని గురించి మాట్లాడగానే ఆహా మా ఆంధ్ర ఇంత, మేము పోతే మీ పరిస్థితి ఏంది, మా ఆస్తులు ఏంది, ఇదేంది, ఇదంతా మాట్లాడాల్సిన అవసరం లేదు. సో నాకు ఏమనిపించిందంటే, మనకు మాట్లాడాలనిపిస్తే ఒపీనియన్ షేర్ చేయండి, నువ్వు ఉన్న నాలెడ్జ్ షేర్ చేయండి, తెలియకపోతే తెలిసేలా చేయండి. అంతేగాని ఇంకొక కొత్త గొడవలు క్రియేట్ చేయకండి. ఎందుకంటే సినిమా ఎవరిదైనా మన సినిమా, మన తెలుగు సినిమా అంతే. మీదా మాదా కాదు. మీ సైడ్ నుంచి వచ్చినప్పుడు మేము చూసినాం, మా సైడ్ నుంచి వచ్చినప్పుడు మీరు చూస్తున్నారు. తెలుగు సినిమాను ఆదరించాలి అంతే. దాని ఖ్యాతిని పెంచాలి, దాన్ని వేరే లెవెల్కి ఎట్లా తీసుకెళ్ళాలి, దాన్ని నెక్స్ట్ లెవెల్కి ఎట్లా తీసుకెళ్ళాలి, మన కథల్ని మన స్టేట్స్లో మన ఊర్లలో జరిగిన కథల్ని బయట వాళ్ళకి ఎట్లా చూపించాలి అనే విధంగా మన మైండ్ పనిచేయాలి. కానీ మన సినిమాల మీద, మన తెలుగుదనం మీద మనమే కామెంట్ చేసుకునేలా ఉండకూడదు ఎప్పుడు. సో కామెంట్స్ పెట్టిరంటే వాళ్ళకి లిటరలీ బుర్ర లేదని అర్థం, లేకపోతే వాళ్ళకి ఏం అర్థం కాలేదని అర్థం, లేదా టైంపాస్కి పెడుతున్నారని అర్థం. కానీ దాన్ని బేస్ చేసుకొని ఎవరైతే మంచి యూట్యూబర్స్, వాళ్ళకి మంచి సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చి గొడవలు ఇంకా పెంచకూడదు. ఎందుకంటే ఎవని బుర్ర ఎప్పుడు ఎట్లుంటుందో తెలీదు, ఎవని బుర్రలో ఏం మెదులుతుందో కూడా తెలీదు. ఫస్ట్ మనం కరెక్ట్ ఉండి అవతల వాళ్ళని కరెక్ట్ చేయడానికి ట్రై చేయాలి అంతే. నీకు తెలియకపోతే తెలియదని చెప్పు, లైట్ తీసుకో. అంతేగాని పనికిరాని మాటలు, పనికిరాని వీడియోలు చేసి ఫేమ్ అవ్వడానికి మాత్రం ట్రై చేయకూడదు. ఈ వీడియోలో నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఇడుపు కాగితం అనే మూవీ మీద ఎందుకంత పగ, లేకపోతే ఇంకేదైనా ఉందా, అనవసరమైన కామెంట్స్ అని దాని గురించి మాట్లాడినా. సెకండ్ థింగ్, మహీధర్ వైఫ్, ఈ మనిషి మాట్లాడిన స్టేట్మెంట్ గురించి మాట్లాడినా. ఈ వీడియోలో ఈ మాట్లాడిన 2 విషయాల గురించి ఏదైనా తప్పు ఉంటే కింద కామెంట్ చేయండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.